హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఈరోజు మనం బ్రైడల్ లో కాస్ట్ ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి బ్రైడల్ లో చూస్తున్నాం. ఓకే, బ్రైడల్ లో మనకి ఏంటంటే రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ లో శారీ అన్నమాట. 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే టోటల్ గా టిష్యూ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ టిష్యూ మిక్స్ ఉంటుంది అనమాట. ఓకే, బ్రైడల్ కి చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే కొంచెం గ్రాండ్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి చూడంగానే అంటే మనకి ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే హెవీ వెయిట్ ఉంటుంది, అంటే మొత్తం ఎక్కువ వర్క్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అలా కాకుండా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళు కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉన్న శారీకి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వేరియేషన్ మనం చూసినట్లయితే జరీ తీసుకొని దానికి ఒక సర్కిల్ లాగా మిడిల్ లో మనకి పికాక్ ని డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా ఇక్కడ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ వైజ్ మనకి డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో టోటల్ గా టిష్యూ తీసుకొని మనకి పింక్ అనేది మనకి కనిపించేటట్లు ఒక ట్రీ బంచ్ లాగా డిజైన్ చేశారు. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ. బోర్డర్స్ కూడా మనకి కొంచెం డిజైనర్ గా బోర్డర్ చేశారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ తీసుకున్నారు. మనం పళ్ళులో ఏదైతే వన్ ఆఫ్ ది బోర్డర్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. టిష్యూ మీద మనకి పికాక్ బంచ్ ఏదైతే పింక్ కనిపించేటట్లు సర్కిల్స్ ఉన్నాయో సేమ్ అదే స్మాల్ సైజ్ సర్కిల్స్ ని మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే శారీ డబల్ షేడ్ ఉంటుంది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి బేస్ అంతా కూడా టిష్యూ తీసుకొని ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ పికాక్ బాడీ పార్ట్ ఇచ్చేసి పింఛం వచ్చేసరికి మనకి పింక్ తీసుకున్నారు. ఇదే పికాక్ ని మనకి పింక్ అండ్ ఆరెంజ్ ఆపోజిట్ లో మనకి డిజైన్ చేశారు. చాలా స్మాల్ సైజ్ లో మనకి పికాక్స్ అనేది బ్రైట్ గా కనిపించేటట్లు మనకి శారీ అంతా కూడా దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి 2 సైడ్స్ కడి బోర్డర్స్ ఇచ్చారన్నమాట. సారీ మొత్తం మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ ఇది. ఈ సారీ కాస్ట్? ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇంత హెవీ సారీ కూడా మనకి 9400 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9400 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి లైట్ వెయిట్ పట్టులోనే మనకు వచ్చేసి నక్షత్ర పట్టు వస్తుంది. నక్షత్ర పట్టు దీంట్లో మనకి బాటిల్ గ్రీన్ అండ్ మజంతా పర్పుల్ షేడ్ తీసుకున్నారు పళ్ళు కలర్ కాంబినేషన్. ఈ పర్పుల్ షేడ్ మీద 2 సైడ్స్ కూడా ఒక ఫ్లవర్ క్రీపర్ బోర్డర్ ఉంటుంది జరీతో. మిడిల్ పార్ట్ ఏంటంటే ఒక లోటస్ ఫ్లవర్ కింద పార్ట్ తీసుకొని దానికి ఒక క్రీపర్ ని యాడ్ చేసి గోల్డ్ కలర్ తో ఆ క్రీపర్ పైనంతా కూడా ఒక పికాక్స్ 2 పికాక్స్ ని డిజైన్ చేశారు. అది కూడా ఏంటంటే బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. అది మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి. దీనికి స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ అంటే పింక్ కలర్ పైపింగ్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బాటిల్ గ్రీన్ కలర్ మీద మనకి జరీ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఎక్కువ తీసుకున్నారు. అంటే మ్యాంగో బుట్టి, లీఫ్ బుట్టి ఇచ్చారు. అక్కడక్కడ మనకి కొంచెం బ్రైట్ గా కనిపించేటట్లు సిల్వర్ కలర్ లీఫ్ బుట్టి, అలాగే ఒక బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బుట్టి ఇచ్చారు. ఈ బుట్టీస్ అనేవి మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అండి. కింద సైడ్ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే పైన బోర్డర్ ని మనకి కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా పళ్ళు కలర్ కాంబినేషన్ ని ఇందులో తీసుకొని ఇక్కడ ఒక ఎలిఫెంట్స్ ని ఒక పికాక్ ని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. టోటల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అక్కడక్కడ మనకి బ్లూ కలర్ సిల్వర్ కలర్ డిజైన్ వచ్చేటట్లు మనకి బోర్డర్ అంతా కూడా శారీ కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మన దగ్గర ఉండే పట్టు శారీస్ అన్ని కూడా మనం ఓన్ గా డిజైన్ చేపించేవి కాబట్టి ప్రతి శారీ కూడా డిజైనర్ వేర్ ఉంటుంది అనమాట. అంటే న్యూ ప్యాటర్న్ ఉంటుంది మన దగ్గర. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ అండ్ బోర్డర్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కి వచ్చేసరికి కడి బోర్డర్ ఉంటుంది. సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఇట్లా సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 9500 పడుతుంది. 9500 రూపీస్ కి ఇంత హెవీగా గ్రాండ్ గా వర్క్ ఉన్నటువంటి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
కళాక్షేత్ర పట్టులో లైట్ వెయిట్ వస్తుంది కళాక్షేత్ర ఈ కాంబినేషన్ మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఎందుకంటే మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ మజంతా పింక్ ఇచ్చారు. ఇందులో మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే డార్క్ పింక్ తీసుకొని ఇక్కడ వచ్చేసి డిజైన్ అంతా కూడా మనకి మ్యాంగో అండ్ లైట్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చేసి మనకు ఒక క్రీపర్ ఇచ్చారు కట్ వర్క్ లాగా. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక బాదం షేప్ లో మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని మిడిల్ లో మనకి మ్యాంగో కట్ వర్క్ లాగా లోపల థ్రెడ్ వర్క్ ఉంటుంది. అది మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కాంబినేషన్స్ మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి డబల్ షేడ్ వస్తుంది అనమాట. క్రీమ్ అండ్ బేబీ పింక్ షేడ్ తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ కట్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ బంచెస్ చూసినట్లయితే మనకు ఒక పికాక్ ఒక టర్నింగ్ పొజిషన్ లో ఒక క్రీపర్ మీద గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఒకటి డిజైన్ చేశారు. కింద గోల్డ్ కలర్ మీద వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ తో ఒక పికాక్ 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి పికాక్స్ ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ కానీ మనకి కింద 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుందండి. మనకి సేమ్ డిజైన్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ మీద మనకి ఈ బుటీస్ అనేవి ఆల్ ఓవర్ కొంచెం దగ్గరగా మనకి డిజైన్ చేశారనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బోర్డర్స్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ పికాక్ ని మిస్ చేసి డబుల్ బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే, సారీ మొత్తం ఇలా ఉంటుంది. డార్క్ రాణి పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 7400 పడుతుంది. 7400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి టోటల్ గా మనకి 2 షోరూమ్స్. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే హోల్సేల్ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టులో మనకి ఇది డిజైనర్ వేర్ అండి. టోటల్ గా డిజైన్ అనేది చాలా రేర్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ టోటల్ గా మనకి ఏంటంటే ఒక జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ ఇచ్చేసారు. 2 సైడ్స్ ఒక మిడిల్ లో ఒక బాక్స్ తీసుకున్నారు. ఓన్లీ మనకి రెడ్ అండ్ పింక్ కనిపించేటట్లు దాంట్లో ఒక 2-3 బంచ్ తీసుకున్నారు అనమాట. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ జరీ బంచెస్ ఇచ్చారు మనకి. అది పళ్ళు పార్ట్ వస్తుంది. శారీలో వేరియేషన్ మనం చూసినట్లయితే డిజైనర్ గా మనకి బోర్డర్స్ అనేవి ఇప్పుడంతా కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్స్ అనేవి చాలా ఫ్యాషన్ అనమాట. మనకి కొంచెం షోల్డర్ పార్ట్ అంతా కూడా లెంతీగా ఉండే డిజైన్ తీసుకున్నారు. రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్ మీద ఒక క్రీపర్ అనేది మనకి కొంచెం కనిపిస్తూ ఉంటే అవుట్ లైన్ కట్ వర్క్ ఉండేటటువంటి క్రీపర్ ఇచ్చారనమాట. బాటిల్ గ్రీన్ మీద ఒక లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసరికి బ్లూ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. పైన ఏదైతే క్రీపర్ బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ చేశారు. ఇంతవరకు మనకి ఒక స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా ఇచ్చారనమాట. సెకండ్ వైపు కూడా అంతే లెంతీగా తీసుకున్నారు. పైన ఎట్లా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో. మిడిల్ పార్ట్ వచ్చేసి మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఈ రాయల్ బ్లూ కలర్ కి ఆల్ ఓవర్ క్రీపర్ ఉంటుందన్నమాట. బిగ్ సైజ్ లో తీసుకున్నారు. మనకి ఒక బిగ్ సైజ్ ఫ్లవర్ బంచ్ తీసుకొని దానికి కూడా మనకి ఇక్కడ బోర్డర్ లో ఏదైతే పింక్ అండ్ గ్రీన్ కలర్ రెడ్ వర్క్ తీసుకున్నారో సేమ్ అదే డిజైన్ మనకి త్రోట్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మనకి శారీ. ఓకే, బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ రెడ్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది. రిబ్బన్ బోర్డర్స్ ఇచ్చారు మనకి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది వచ్చేసి 9250 రూపీస్ పడుతుంది. 9250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. చాలా గ్రాండ్ గా హెవీగా ఇచ్చారండి డిజైన్ మొత్తం కూడా. అది కూడా మల్టీ. నెక్స్ట్ వచ్చేసి మనకి కంచిలోనే ఇది లైన్స్ వైజ్ ఉన్నటువంటి శారీ అన్నమాట. మనం పళ్ళు సైడ్ చూస్తున్నట్లయితే పళ్ళులోనే మనకి 2 డిజైన్స్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ పళ్ళు తీసుకున్నారు. అక్కడంతా కూడా టిష్యూ తీసుకొని మనకి కట్ వర్క్ లాగా క్రీపర్స్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ బేస్ కనిపించేటట్లు. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా లావెండర్ కలర్ గోల్డ్ కలర్ తో బంచెస్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారనమాట. అంటే పళ్ళులోనే మనకి 2 డిజైన్స్ 2 వేరియేషన్స్ ఉన్నాయి. శారీ చూస్తున్నట్లయితే మనకి బోర్డర్స్ అనేది మనకి బిగ్ సైజ్ కంచి బోర్డర్స్ ఇచ్చారనమాట. ప్లెయిన్ బోర్డర్స్ 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి క్రాస్ లైన్స్ అన్ని కూడా ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఆల్టర్నేటివ్ గా శారీ బేస్ అంతా కూడా డిజైన్ ఉంటుంది. దానిపైన మనకి వీవింగ్ లో డిజైన్ ఇచ్చారనమాట. జరీతో ఒక క్రీపర్ అనేది క్రాస్ క్రీపర్స్ ఇచ్చేసి ఆ క్రీపర్స్ పైన కూడా మనకి బిగ్ సైజ్ క్రీపర్స్ అనేది డిజైన్ చేశారు. వీవింగ్ లోనే టోటల్ గా శారీ అంతా కూడా జరీతో డిజైన్ ఉంటుంది. మనకి మల్టీ కలర్ కాంబినేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చింది. అలాగే బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే కల్నీత రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్డ్ లో ఉంటుంది. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్.
సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది బ్రైడల్ కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ట్రెడిషనల్ కలర్స్ యాడ్ కలర్స్ కాబట్టి అది కూడా మనకి ఆల్ ఓవర్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 11,550 రూపీస్ పడుతుంది. 11,550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ పట్టులో ఇది కూడా మనకి డిజైనర్ వేర్ అండి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనం ఓన్ గా డిజైన్ చేపించింది. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి లీఫ్ బంచెస్ లాగా క్రీపర్స్ ఎడ్జెస్ లో ఇచ్చారు. మిడిల్ లో మనకి బాదం షేప్ తీసుకొని దాని లోపల కూడా ఒక ఫ్లవర్ బుట్టి ఇచ్చారు గోల్డ్ కలర్ తో. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే టోటల్ గా డిజైనర్ వేర్ ఉంటుంది శారీ. పైన వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇక్కడ మనకి ఆరెంజ్ అండ్ పింక్ డబల్ షేడ్ తీసుకున్నారు. ఇక్కడ దీని మీద మనకి క్రీపర్ అనేది ఒక టెంపుల్ టైప్ లో డిజైన్ చేశారు. లీఫ్ క్రీపర్ అనేది ఆ టెంపుల్ కి మనకి గ్యాప్ మనకు చూస్తున్నట్లయితే ఒక డక్స్ ని డిజైన్ చేశారు. ఆ డక్స్ కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి డక్ ఒకటి, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ తో ఒకటి డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి ఒక డైమండ్ డిజైన్ బార్డర్ గా ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో సేమ్ డిజైన్ మనకి డబల్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, సేమ్ బ్యాక్గ్రౌండ్ లో కింద సేమ్ డిజైన్ కింద పింక్ కాంబినేషన్ లో మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ 3 డిజైన్స్ గా డిజైన్ చేశారు అన్నమాట. మొత్తం శారీ అంతా వచ్చింది. ఈ శారీకి మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చారు టోటల్ గా. దానికి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. అది కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఉంటుందన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 10,200 పడుతుంది. 10,200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. మన షోలో విఘ్నేశ్వర సిల్క్స్ నుంచి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. అదే మీరు ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ డిజైన్స్ లో చూడొచ్చు. తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బనారస్ కోటా శారీ. మనకి ఇది బనారస్ కోటా శారీ. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే టిష్యూ తీసుకున్నారు. బేస్ మాత్రం బ్లాక్ వస్తుంది. అంటే మిడిల్ పార్ట్ లో మనకి గోల్డ్ కలర్ తో ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసరికి మనకి జూట్ వీవింగ్ ఉంటుంది, చిన్న గోల్డ్ కలర్. బేస్ అంతా కూడా మనకి బ్లాక్ మీద జూట్ వీవింగ్ తోనే డిజైన్ చేసి మనకి కట్ వర్క్ లాగా మనకి ఒక లోటస్ ఫ్లవర్ బుటీస్ లాగా డిజైన్ చేశారు. బర్డ్స్ మోడల్. ఇది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి కాంట్రాస్ట్ గా కింద సైడ్ బోర్డర్ అన్నమాట. మనకి బ్లాక్ వేరియేషన్ మనకి ఇక్కడ తెలుస్తుంది. కింద జూట్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ కలర్ కోటా తీసుకొని దాని మీదంతా కూడా లీఫ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే జూట్ కలర్ థ్రెడ్ వర్క్, ఫ్లవర్స్ ఆరెంజ్ పింక్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. మనకి చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్. సారీ బేస్ ఏదైతే ఉందో వీవింగ్ ఉంది కదండి, సారీలో క్రీమ్ కలర్ వీవింగ్ మిస్ చేసి ఓన్లీ బ్లాక్ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఒక గోల్డ్ కలర్ బోర్డర్ అలాగే జూట్ బోర్డర్ కూడా ఉంటుంది. చిన్న క్రీమ్ కలర్ బోర్డర్ కూడా. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఒకసారి కలర్ కూడా మనం చూద్దాము. నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్. పళ్ళు సేమ్ టిష్యూ వస్తుంది. సేమ్ డిజైన్ లోనే మనకి అంటే అక్కడ క్రీమ్ కలర్ వీవింగ్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ వీవింగ్ తీసుకున్నారు. బేస్ అంతా కూడా డార్క్ బ్లూ ఉంటుంది. కింద సైడ్ కూడా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ చేశారు. చాలా బాగుంది కలర్. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఇంకొక కలర్. ఓకే, మొత్తం సారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో కింద బోర్డర్ వచ్చింది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయండి? ఇది వచ్చేసి మనకి 2,175 రూపీస్ పడుతుంది. 2,175 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం బెనారస్ కోటాలోనే ఇందాక మనం స్కర్ట్ బోర్డర్ స్టైల్ చూసాము. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ పళ్ళు కూడా మనకి సేమ్ టిష్యూ పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ పీచ్ కలర్ బోర్డర్స్ ఉంటుంది. శారీ అంతా కూడా లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ జూట్ బోర్డర్, పైపింగ్ గోల్డ్ కలర్. మిడిల్ పార్ట్ లో పీచ్ మీద మనకి లైట్ పీచ్ కలర్ జూట్ థ్రెడ్ తోనే లీఫ్ తో క్రీపర్స్ ఉంటాయి. ఫ్లవర్ బంచెస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే బ్లూ తీసుకున్నప్పుడు అవుట్ లైన్ పింక్, గ్రీన్ తీసుకున్నప్పుడు ఎల్లో, ఇలా షేడ్స్ అనేది మనకి గ్రీన్ కలర్ అంటే ఆపోజిట్ కలర్ ఆపోజిట్ తో మనకి లీవ్స్ ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది.
సేమ్ బోర్డర్స్ పైన కింద కూడా మనకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి శారీ బేస్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి జూట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇందులో కూడా మనకి కలర్స్ అనేవి కూడా ఉంటాయి. డిజైన్స్ మిడిల్ పార్ట్ లో డిజైన్ చేంజ్ కావాలన్నా ఉంటుంది, సేమ్ డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయి అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 3150 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3150 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్ లో కోటాలో కొంచెం లైట్ పార్టీ వేర్, సమ్మర్ కోటాలో పార్టీ వేర్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనం ఎల్లో కలర్ కాంబినేషన్ చూస్తున్నాం శారీ. దానికి బోర్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. ఒక క్రీపర్ ఇచ్చారు, అదంతా ప్రింటెడ్ స్టైల్లో మనకి పికాక్ అండ్ క్రీపర్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ లో 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో మీద మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో డిజైన్ చేశారు. అంటే క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఒకటి, రెడ్ అండ్ బ్లాక్ ఒకటి ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ బర్డ్స్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మెయిన్ కింద సైడ్ బోర్డర్ అండి. ఈ బోర్డర్ 2.5 మీటర్ వరకు మనకు ఉంటుంది. బ్రైట్ గా ఇచ్చారు, కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ క్రీపర్ లాగా డిజైన్ చేశారు. అంటే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక క్రీపర్ ఇచ్చి మనకి పికాక్స్ నుంచి కూడా మనకి ఒక టర్నింగ్ పొజిషన్ 2 లైన్స్ లాగా డిజైన్ చేశారు. అది రెడ్ అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ అంతా కూడా మనకి ఈ క్రీపర్ ఇచ్చారు. తర్వాత 2.5 మీటర్స్ తర్వాత మనకి ఏవైతే బర్డ్స్ చూసామో షోల్డర్ పార్ట్ లో బర్డ్స్, అవే బర్డ్స్ ని మనకి కింద అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సమ్మర్ లో కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఏ సీజన్ లో అయినా. కానీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి, మొత్తం ప్రింటెడ్ లో వచ్చింది. దీని మీద క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ తో అవుట్ లైన్ టైప్ ఆఫ్ లుక్. అలాగే బోర్డర్ మాత్రం సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డరే వన్ సైడ్ ఇచ్చారు. బ్లౌజ్ పార్ట్ లో మొత్తం సారీ ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ అంటే దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ ఉంటాయండి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1050 పడుతుంది. ఓన్లీ 1050 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. 2 షోరూమ్స్ లో కూడా మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఇది కూడా మనకి కోటాలోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ చూసుకుంటున్నాం. ఫస్ట్ పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసి రా సిల్క్ రెడ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం మనకి చెక్స్ బోర్డర్ ఇచ్చారండి. అంటే రెడ్ కలర్ రా సిల్క్ కూడా ఇచ్చేసి ఇక్కడ ఒక చందేరి మెటీరియల్ మనకి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఇచ్చారనమాట. అది ఎల్ షేప్ లో మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా కింద సైడ్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. డిజైన్ చేశారు. దానిపైన మనం ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ కలర్ మీద క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ అండ్ డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు థ్రెడ్ వర్క్ తో. శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. మొత్తం బ్లాక్ కలర్ మీద ఈ లైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అంటే డిజైన్ అనేది ఎలివేట్ అవుతోంది. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుందండి. బార్డర్ ఏదైతే చెక్స్ చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ చందేరి బార్డర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు అనమాట. ఓకే, సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్, దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1060 పడుతుందండి. 1060 రూపీస్ కి. నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పట్టు స్టైల్ అన్నమాట. చాలా స్మూత్ ఉంటుంది, షైనింగ్ ఉంటుంది. మనకి డిజైనర్ వేర్ ఉంటుంది. ఫస్ట్ మనం బార్డర్స్ చూస్తున్నాము. ఇక్కడ బ్లూ కలర్ రా సిల్క్ అనమాట. కింద వచ్చేసి ఒక లేస్ బార్డర్ ఇచ్చారు. గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో నెట్టెడ్ తీసుకున్నారు. మనకి గ్రీన్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ నెట్టెడ్ తీసుకుని దాని మీద బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ వచ్చింది అనమాట. ఇది మనకి 3 సైడ్స్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పట్టు డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. కల్నేత వస్తుంది. అంటే బోర్డర్స్ మనకి కొంచెం డిజైనర్ గా ఇచ్చారు కాబట్టి శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి కింద సైడ్ బోర్డర్ మనకి కంటిన్యూ చేశారు. శారీ మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది. బోర్డర్ అంతా అలాగే ఉంటుంది. కానీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి, స్మూత్ ఇచ్చారు మెటీరియల్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ ఏదైతే మనం బ్లూ కలర్ ఉంటుందో అది ఆ సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చి హ్యాండ్స్ కి మాత్రం గ్రీన్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ నెట్టెడ్ తీసుకున్నారు. దాని మీద ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ కి వస్తుంది మనకి. సారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉంటాయి మనకి ఫ్యాబ్రిక్ లో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2030 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2030 రూపీస్ కి అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి లైట్ వెయిట్ అండ్ పట్టు టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి డిజైనర్ శారీ అన్నమాట, లంగావోని టైప్ ఆఫ్ శారీ, కల్నేత ఫాలింగ్ ఫ్యాబ్రిక్, పింక్ అండ్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్, మనకి బ్యాక్ సైడ్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇటు సైడ్ పింక్ ఉంటుంది, అందుకని డబల్ షేడ్ ఉంటుంది, శారీ అంతా కూడా డబల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది, లంగావోని స్టైల్ వస్తుంది. బోర్డర్ కూడా మనకి పార్సీ బోర్డర్స్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ కాటన్ రా సిల్క్ తీసుకొని దాని మీద సిల్కీ థ్రెడ్ తో మనకి ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు, శారీ కలర్ కాంబినేషన్ లో. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు మనం లంగావోని అన్నాం కదా, డబల్ షేడ్ ఉంటుంది, పింక్ అండ్ ఆరెంజ్. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి జార్జెట్ తీసుకున్నారు, ఇది క్రీమ్ కలర్ జార్జెట్. పై పార్ట్ అంతా కూడా చిన్న చిన్న స్మాల్ సైజ్ లో మనకి ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. బార్డర్ లో ఏదైతే ఫ్లవర్ ఉంటుందో అదే ఫ్లవర్స్ ని మనకి డిజైన్ సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు. కిందంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అనమాట, స్కర్ట్ బార్డర్ లాగా హెవీగా మనకి గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ లీఫ్ పార్ట్, ఫ్లవర్స్ అంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు. ఈ డిజైన్ అనేది మనకి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రా సిల్క్, ఓకే, క్రీమ్ కలర్. అంటే శారీ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి షోల్డర్ పార్ట్ లో దానికి క్రీమ్ కలర్ ఆపోజిట్ గా ఉండే విధంగా ఇచ్చారు. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ని కూడా ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 2100 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి డిజైనర్ శారీ అండి, లంగావోని స్టైల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అన్నమాట, అంటే మనకి రెడీమేడ్ బ్లౌజెస్ టైప్ లో డిజైనర్ శారీ, దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది. అంటే మనం ఇక్కడ చూస్తున్నది ఏంటంటే బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారండి, డిజైనర్ గా ఉంటుంది. కట్ వర్క్ ఇచ్చారు, ఆ కట్ వర్క్ కూడా మనకి నెట్టెడ్ తీసుకున్నారు. దానికంతా కూడా మనకి మోతీస్, మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే పిటాయి వర్క్, మిర్రర్స్, బంజారా మిర్రర్స్ ఇచ్చారు, స్టోన్స్ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఒక బ్లాక్ కలర్ వెల్వెట్ తీసుకొని 2 సైడ్స్ జరీ బోర్డర్స్ ఉంటుంది. అంటే ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్ ఉంటుంది. ప్లెయిన్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి. టోటల్ బోర్డర్స్ మాత్రం డిజైనర్ బోర్డర్స్ హైలైట్ ఉంటుంది అనమాట మనకి టోటల్ గా, అందుకని శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ రెడీమేడ్ అన్నారు, బ్లౌజ్ రెడీమేడ్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ వస్తుంది. బోర్డర్ లో ఎలాంటి కాంబినేషన్ అయితే తీసుకున్నారో, మిర్రర్ వర్క్, మోతీ వర్క్, కుందన్స్ అండ్ పిటాయి వర్క్, సేమ్ మెటీరియల్ తో మనకి టోటల్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాము. టోటల్ గా మనకి ఒక రెడీమేడ్ బ్లౌజ్ ఫుల్ స్టిచ్ చేశారు. అంటే ఏ శారీ మీదకైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. గోల్డ్ కలర్ ఉంది, గోల్డ్ కలర్ ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లాక్ అయినా కానీ రెడ్ కలర్ అయినా కూడా అప్పుడప్పుడు మనం ఆ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఉంటాయండి. దీంట్లో అన్ని కూడా మనకి డార్క్ కలర్స్, మంచి బ్రైట్ కలర్స్ ఉంటాయి దీంట్లో మనకి. ఓకే, ఇది వచ్చేసి దీంట్లో మనకి ఆరెంజ్ కలర్ చూస్తున్నాము ఇట్లా. ఓకే, దీంట్లో మల్టీ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, అంటే ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1670 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1670 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిజైనర్ సారీస్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా ఇది మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ సారీ, జార్జెట్ తీసుకున్నాము. స్టైలిష్ గా మనకి డిజైనర్ వేర్ ఉంటుంది అనమాట. మొత్తం షైనింగ్ ఉంటుంది మనకి, అంటే సిల్వర్ జరీ మిక్స్ ఉంటుంది అనమాట, టిష్యూ మిక్స్ ఉంటుంది. కానీ చాలా లైట్ బేబీ పింక్ అండి, చాలా లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి డిజైనర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి జరీ తీసుకొని దాని మీద థ్రెడ్ తో డిజైన్ చేశారు, సాఫ్ట్ బోర్డర్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా పిటాయి వర్క్, సీక్వెన్స్ వర్క్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. అంటే ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. ఇది ఈ ప్లెయిన్ బోర్డర్. ఓకే, ఇక్కడ కింద వచ్చేసి నెట్టెడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ నెట్టెడ్ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే కాటన్ థ్రెడ్ వర్క్ తో మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ తీసుకున్నారు. ఒక మ్యాంగో చైన్ టైప్ లో ఒక మ్యాంగో ఫ్లవర్ వచ్చేటట్లు డిజైన్ చేసి దానికి కాంట్రాస్ట్ గా మనకు ఒక ఫ్లవర్ బంచ్ అనేది పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. స్టోన్స్ వచ్చేసరికి పీచ్ కలర్ కి పీచ్ మనకి వైట్ స్టోన్స్ ఇచ్చారనమాట. ఇది 2.5 మీటర్ వరకు షోల్డర్ పార్ట్ ఉంటుంది. మనకి కింద సైడ్ చూసినట్లయితే సేమ్ డిజైన్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి కలర్ఫుల్ గా ఉండే విధంగా డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి చాలా కలర్ఫుల్ గా ఉంటాయండి బోర్డర్స్ అన్ని కూడా. మిడిల్ పార్ట్ మాత్రం షిమ్మర్ మిక్స్ తో, అంటే కొంచెం షైనింగ్ ఉండే పార్టీస్ కి కూడా చాలా బాగుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్, షైనింగ్ ఉంటుంది, డిజైనర్ వేర్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, వీటిలో కలర్స్ ఉంటాయండి మనకి. లైట్ కలర్, డార్క్ కలర్ కావాలన్నా కూడా డార్క్ కలర్ లో కూడా అదే నెట్టెడ్ బోర్డర్ లో కూడా డిజైన్స్ దొరుకుతాయి అన్నమాట. బ్లౌజ్ డిజైనర్ వేర్ ఇచ్చారు మనకి.
మనకి ఇది నచ్చినట్టు పట్టు కూడా type look ఉంది. ఇది కొంచెం మనకి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఫుల్ అండి, మనకి ఇప్పుడు ఎలాగో ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటాం ఇది బాడీ పార్ట్, ఇది బాడీ పార్ట్. ఇది వచ్చేసి మనకి కింద మనం బార్డర్ లో ఏదైతే బంచెస్ అండ్ చైన్ డిజైన్ చూసామో అది మనకి ఫుల్ డిజైన్ 2 హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారన్నమాట. మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 3450 రూపీస్ పడుతుంది. 3450 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగ స్టూడియో తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.